హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ తమ్మకాయ ఫ్రై. నెల్లూరు స్టైల్లో తమ్మకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. తమ్మకాయ ఫ్రై కోసం ఒక 10-12 తమ్మకాయలు తీసుకోవాలి. ఇవి లేతగా ఉంటేనే ఫ్రై అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తమ్మకాయల్ని సైడు ఉన్న ఈసులు తీసివేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో రుచికి సరిపడే గల్లుప్పు, ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 minutes ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5, ఆవాలు, 1 spoon మినప్పప్పు, 1 spoon పచ్చెనగపప్పు. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఉడికించుకున్న తమ్మకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. తర్వాత 1/2 spoon పసుపు, 2 spoons కారం వేసుకోవాలి. తాలింపుల్లో వేసుకునే కారం ఆల్రెడీ మనం చిక్కుడుగాయ ఫ్రై తయారు చేసినప్పుడు దాంట్లో చూపించున్నాం. అన్ని తాలింపుల్లోకి అలా ప్రిపేర్ చేసుకున్న కారమే సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కనుక ఆ ఉప్పే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తమ్మకాయల్లో ఉన్న చెమ్మ పోవడానికి ఒక 5 minutes దీన్ని వేయించుకోవాలి. 5 minutes తర్వాత సాయపప్పు పొడి 2 spoons వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి తమ్మకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లేత తమ్మకాయలు అయితేనే తమ్మకాయ ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.